వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అదాని గ్రూప్ పై రిపోర్ట్తో కోట్ల సంపాదన, మాకు సంబంధం లేదంటూ ఆ వార్తలను కొట్టివేసిన కోటక్ బ్యాంక్. కొరటాలను దేవరా గట్టెక్కిస్తుందా? లేటెస్ట్ అప్డేట్ కోసం రెడీ అవుతున్న దేవరా మూవీ. రేకుల షెడ్లో పోలీస్ స్టేషన్ పెట్టాడు మన పేద సీఎం. జగన్ పై హోంమంత్రి వంగలపూడి అనిత కౌంటర్లు. నీట్ పేపర్ లీక్ అంశంపై రేపు పార్లమెంట్లో చర్చ జరగాల్సిందే. పార్లమెంట్లో పవర్ చూపిస్తున్న రాహుల్ గాంధీ. నా పేరు బ్రాండ్ అంటే ఇన్ని రోజులు నమ్మలేదు, జగన్ వల్ల నమ్మాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. రంగరంగ వైభవంగా వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి వేడుకలు, హాజరవుతున్న సినీ కుటుంబం. విభజన హామీల సంగతి ఏంటి? ఇరు రాష్ట్రాల సీఎంలకు కోదండరాం సూటి ప్రశ్న. అదాని గ్రూప్ పై రిపోర్టుతో 4.1 మిలియన్లు మాత్రమే అర్జించినట్లు హిండెన్బర్గ్ వెల్లడించింది. ఓ ఇన్వెస్టర్ ద్వారా ఈ మొత్తం వచ్చినట్లు తెలిపిన సంస్థ ఆ వివరాలు గోప్యంగా ఉంచింది. మరోవైపు అదాని యుఎస్ బాండ్స్ షార్ట్ సెల్లింగ్ ద్వారా $31,000 వచ్చాయని తెలిపింది. కాగా 2023 జనవరిలో స్టాక్ మార్కెట్ షేర్లకు సంబంధించి అదాని గ్రూప్ అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్బర్గ్ ఆరోపిస్తూ రిపోర్ట్ రిలీజ్ చేసింది. కానీ అదాని గ్రూప్ షేర్ల షార్ట్ సెల్లింగ్ హిండెన్బర్గ్ చెందిన ఇన్వెస్టర్లకు సహకరించిందన్న ఆరోపణలు కోటక్ గ్రూప్ తోసిపుచ్చింది. హిండెన్బర్గ్తో తమ సంస్థలైన కేఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, KMILకు సంబంధం లేదని స్పష్టం చేసింది. క్లయింట్గా లేదా ఇన్వెస్టర్గా హిండెన్బర్గ్కు మా సంస్థతో సంబంధం లేదు, మా ఇన్వెస్టర్లలో ఎవరితోనైనా హిండెన్బర్గ్ పార్ట్నర్గా ఉందనే విషయం మాకు తెలియదని పేర్కొంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ నెలలోనే మూవీ నుంచి రెండో పాట రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. సముద్ర తీరంలో సాగే ఓ మెలడీ సాంగ్ను విడుదల చేయనున్నట్లు టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. కొరటాల శివ రూపొందిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సెప్టెంబర్ 27న మూవీ రిలీజ్ కానుంది. హోంమంత్రి అనిత విశాఖలోని సెంట్రల్ జైలును ఈరోజు సందర్శించారు. వైసీపీ హయాంలో పోలీస్ వ్యవస్థ పరిస్థితి ఘోరంగా తయారైందని ఈ సందర్భంగా ఆరోపించారు. వైజాగ్లో ఇంకా ఓ స్టేషన్ రేకుల షెడ్లోనే నడుస్తోంది. ఎస్కాట్ వాహనాలు పనిచేయడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. గత ప్రభుత్వం స్టేషనరీకి కూడా ఖర్చులు ఇవ్వలేదు. మహిళా పోలీసులు ఇబ్బందులు పడ్డారు. పోలీస్ క్వార్టర్స్ శిథిలా వ్యవస్థలో ఉందని ఆమె వ్యాఖ్యానించారు. నీట్ పేపర్ లీక్ అంశంపై రేపు పార్లమెంట్లో చర్చ జరగాలని కోరుతూ ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. 24 లక్షల మంది నీట్ అభ్యర్థులు దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, వారి ప్రయోజనాల కోసం నిర్మాణాత్మకంగా వ్యవహరించడమే మా లక్ష్యం. ఈ చర్చకు మీరు నాయకత్వం వహిస్తే అది సముచితంగా ఉంటుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. పవర్ స్టార్ పేరిట మార్కెట్లో మద్యం ఉందంటూ వైసీపీ చేసిన విమర్శలకు జనసేనని కౌంటర్ ఇచ్చారు. అది తెచ్చింది మీరే, నేను మర్చిపోయారా? నిజమే, పవర్ స్టార్ ఓ బ్రాండ్. కల్తీ మద్యానికి కాదు, మానవత్వానికి, అవినీతికి కాదు, అభివృద్ధికి, సంక్షోభానికి కాదు, సంక్షేమానికి. మీరు సృష్టించిన సంక్షోభం నుంచి ఏపీ ప్రజలు త్వరలోనే విముక్తి పొందుతారంటూ ఆయన వ్యాఖ్యానించారు. మీరు శాశ్వతంగా బెంగళూరు ప్యాలెస్లో రెస్ట్ తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. నటి వరలక్ష్మి శరత్ కుమార్ నికోలై సత్యదేవుల వివాహం బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్గా జరిగింది. ఈ క్రమంలో సంగీత్ పార్టీకి సెలబ్రిటీలతో కలిసి వరలక్ష్మి, రాధిక, శరత్ సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో త్రిష, మంచులక్ష్మి, మమతా మోహన్ దాస్, అర్చన, కల్పితతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. పెళ్లి కూతురుతో దిగిన ఫోటోలను త్రిష ఇన్స్టాలో పంచుకున్నారు. విభజన హామీలపై ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి చర్చించుకోవాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. చర్చలు జరిపితేనే రాష్ట్రాల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన చెప్పారు. గతంలో కేసీఆర్, జగన్ రాజకీయ అవసరాల కోసమే సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం వారు ఏనాడు చర్చించలేదు. అందుకే గత ప్రభుత్వ హయాంలో విభజన సమస్యలు ఎక్కువయ్యాయి. ఇప్పటికైనా రేవంత్, చంద్రబాబు దీనిపై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. ఇక ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.